అసోసియేషన్ వాళ్ళు అండ్ స్వచ్ఛాసన్స్ తను రిక్వెస్ట్ చేసిన సందర్భంగా మా ఫ్యామిలీస్కి మనం హెల్త్ చెకప్ చేస్తున్నాం. దీంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్, తర్వాత హార్ట్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టీచ్ చేస్తారు. ఇందువల్ల రెండు కూడా ఒక్కోటో 2-3 కోట్లు ఉన్న వ్యాన్లు అండ్ ఆల్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో డిజిటల్ మ్యామోగ్రఫీ, ఎక్స్రే, తర్వాత ల్యాబొరేటరీ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ మనకు కలిపి ఇయర్లీ ఒకసారి చెక్ చేయించుకుంటే పొద్దున్న ఫ్యూచర్లో కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఏమైనా ఉంటే మీకు ఆరోగ్యశ్రీ ఉంటే మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కానీ ఇలా స్వతంత్ర హాస్పిటల్లో కానీ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేస్తున్న ఆస్కారం ఉంటుంది. మీకు అన్ని ట్రీట్మెంట్లు కూడా ఏది కావాలన్నా సరే ప్రపంచంలో ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అవైలబుల్ రాజమండ్రి, మెయిన్లీ మన 3 హాస్పిటల్లోనూ. అండ్ రోబోటిక్ సర్జరీ కూడా అవైలబుల్ ఉంది, ఇంక్లూడ్ పెట్ స్కాన్ కానీ ఎనీథింగ్. అందువల్ల సురక్షితంగా మీరు ఎగ్జామ్ చేయించుకుని మీ పరీక్షలు చేయించుకుని డాక్టర్ కూడా నిష్ఠామైన డాక్టర్ ఉన్నారు, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యం ఉంటే రాజమండ్రి ఆరోగ్యం ఉంటుంది, రాజమండ్రి ఆరోగ్యంగా ఉంటే రాజమండ్రి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ డాక్టర్ గారు గురించి మీ పేరు చెప్పండి. ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు వెంకటేశ్వర, సత్య సౌండ్ స్వరూప సప్లైస్. నేను గత కొన్ని రోజులుగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయాలని నా మనసులో సంకల్పం వచ్చిన తడుగానే జిఎస్ఎల్ భాస్కరరావు దగ్గరికి నేను వెళ్ళి ఆయన అడిగిన వెంటనే తప్పకుండా చేయి వెంకటేశ్వరరావు, అది అందరికీ పనికొచ్చేది అని చెప్పేసి 1 వెహికల్ అడిగాను నేను. ఆయన 2 వెహికల్ ఇచ్చి డాక్టర్లని 25 మంది స్టాఫ్ పంపిస్తున్నారు. 25 మంది 50 మంది స్టాఫ్ని పంపించి ఈవేళ చాలా విజయవంతంగా చాలామంది సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుందని. మా వ్యాపారం ఎప్పుడు కూడా చాలా టెన్షన్ తోటి, చాలా కష్టాలతో కూడుకున్న పని. మిగిలిన వాటికంటే మేము మైక్ లైటింగ్ అసోసియేషన్ వాళ్ళు బాధలు పడే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలి అంటే మా రాత్రులు పగలు కష్టపడి పనిచేయడం ఒక ఒత్తితే, దాన్ని మళ్ళీ మేము ప్రజల్లో ప్రోగ్రాం చేసేటప్పుడు ఆపరేటర్ కానీ గబుకొని జనరేటర్లో డీజిల్ నలపడి జనరేటర్ ఆగినా సరే అక్కడ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పైగా మమ్మల్ని చాలా మాటలతో దూషించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే సౌండ్ కానీ ఒక పబ్లిక్ మీటింగ్ వేసేటప్పుడు ఆ మీటింగ్లో సౌండ్ ఎవరో పబ్లిక్ జనం వచ్చి ఏదో వైర్ తన్ని పొరపాటున ఆగినా ఆ ప్రభావం కూడా మా మీద పడుతుంది. అని చేత ఎప్పుడు ఒక పెళ్లి చేయాలి అంటే ఆ పెళ్ళిలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి వాళ్ళకి తెలుసు, ప్రతి ఆ పెళ్లి పెద్దకి తెలుసు. ఎంత కష్టపడాలో, ఎంత తిరగాలో, 2 నెలలు 3 నెలలు పెట్టి పని చేస్తుంటారు. కానీ వాళ్ళు మాకు కాంట్రాక్ట్ రూపంలో మాకు ఒకసారి అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత మా నెత్తి మీద పెట్టుకుని చాలా కష్టంతో రిస్క్ తోటి చేస్తుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అయినా సరే వాళ్ళతో కూడా ఉండి మేము ఓనర్స్ తప్పకుండా కూడా ఫాలో అయ్యి పని చేయించుకుని చాలా టెన్షన్తో కూడుకున్న వ్యాపారం మేము చేస్తున్నాం. మేము నాకు తెలిసింది, నేను పుట్టడం రామకృష్ణ మైక్ సర్వీస్ ఫస్ట్ 1959లో స్టార్ట్ చేశారు రాజమండ్రిలో. అప్పటి నుంచి కూడా మా తండ్రి తరం అయిపోయిన తర్వాత నేను, నా తరం అయిన తర్వాత మా అబ్బాయి, అలాగే ఈ తరాలుగా చాలామంది ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాం. వేరే వృత్తులకి వెళ్ళలేక, ఆర్థిక స్తోమతలు లేక ఇందులోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటిది మేము చాలా టెన్షన్తో కూడుకున్న వ్యాపారం. దీనికోసం ఒక ఆరోగ్యం కింద అందరూ ముందుగా తీసుకుంటే, టెస్టులు చేసుకుంటే బాగుంటుంది కదా అని బయటకి ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేయాలంటే ఇంచుమించు ఇప్పుడు చేసే టెస్టులు 7,000 నుంచి 9,000 దాకా ఖర్చు అవుతుంది. బయట ఎవరైనా ఓపెన్గా చేయించుకోవాలంటే అవన్నీ కూడా ఉచితంగా అసోసియేషన్ తరపున గన్ని భాస్కరరావు గారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు మేము ఈ కార్యక్రమం చేయగలిగాం. అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా మాకు చుట్టుపక్కల మా ఊర్లో వాళ్ళు కాకుండా పొరుగురు వాళ్ళు కూడా
మెండపేట నుంచి, అలాగే ద్రాక్షారం నుంచి, రాజానగరం నుంచి, చాలా మండలాల నుంచి వచ్చారు. డాక్టర్ గారు ఇప్పుడు మీకు ఎక్కడ మెగా క్యాంప్ పెట్టాలన్నా సరే తప్పకుండా నేను చేయూతనిస్తానని డాక్టర్ గారు చెప్పారు. అది మేము స్ఫూర్తిగా తీసుకుని ఇంకొన్ని మెడికల్ క్యాంపులు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే వర్కర్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ అసోసియేషన్ వారు మన సత్య సౌండ్ వెంకటేశ్వర గారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందదాయకం. కమిటీ వారు ఆ ఉచిత వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ టెస్టుల గురించి ఎంత ఖర్చు అవుద్దో అది అంతా కూడా ఇక్కడ ఉచితంగా చేయడం, అది అలాగే జిఎస్ఎల్ గన్ని భాస్కర్ రావు గారు డాక్టర్ గారు మరి ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. అయితే చాలా విషయాలు వెంకటేశ్వర గారు చెప్పారు. మాది ఎక్కువ టెన్షన్తో కూడుకున్న పని అండి. కానీ ఒకరోజు మా కోసం వెచ్చించి హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోలేని పరిస్థితి, అలాగే డబ్బుల రీత్యా కూడా లేని పరిస్థితి. అటువంటి సమయంలో ఇటువంటి మెగా వైద్య శిబిరాలు మాకెంతో ఉపయోగపడతాయని, దీనికి సంబంధించి సహకరించిన వాళ్ళందరికీ కూడా మా రామచంద్రపురం మండలం, అలాగే మెండపేట మండలం, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.